ఉన్నాడు అడిగేదాన్ని ఆల్రెడీ వచ్చేసింది పొందుకున్నాం నమ్మన్నాడు. సో ఇక్కడ మనము ఈరోజు వెళ్ళి ఓపెనింగ్ అనుకుని మనం నమ్మి ప్రార్థన చేద్దాం. అలాగే నమ్మేవాళ్ళు అంటే అందరూ హల్లెలూయా చెప్పండి. అలా నమ్మేవాళ్ళు అయితే ఈ రోజు ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నాము ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉంటే నేను ఉన్నాను అన్నాడు. ఈ రోజు మనలో మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? మరి మన మాటలు ఆలకిస్తున్నాడా లేదా? ఆయన నామములు ఏది అడిగినా ఇస్తా అన్నాడు. ఏది అడిగినా కొన్ని ఇస్తాను కొన్ని ఇవ్వను అనలేదు కదా. ఏది అడిగినా ఇస్తా అన్నాడు. మరి ఈ రోజు మనం ఏక మనస్సు కలిగి ఒకే భావం కలిగి ఒకటే కుటుంబంగా ఈ రోజున మన మోజెస్ బ్రదర్ కి ఇక్కడ ఇల్లు కట్టి ఓపెన్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా 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 పరలోకమందున్న మా తండ్రి నాయనా నీకు వందనాలు ప్రభువా. నీ దాసుడు నీ సేవకుడు మోజెస్ ప్రభువా తండ్రి. నాయనా తండ్రి నువ్వు పిలుపునిచ్చి నేను నీ సువార్తను ప్రకటించడానికి తోడుకుని వచ్చావు తండ్రి. ఇదిగో ప్రభువా నాయనా ఎవరు ఏ సహాయం చేసినా చేయకపోయినా తండ్రి సంఘస్థులుగా కూడి తండ్రి నాయన ఒక కుటుంబముగా కూడి నాయన తండ్రి ఈ చేస్తున్న ప్రార్థనను నాయన మీరు వింటున్నారు, మేము నమ్ముచున్నాం ప్రభువా. నాయన ఏదైతే ఇల్లు నాయన ఇక్కడ కట్టించారో మీకు వందనాలు ప్రభువా. ఈ ఇంటిలోకి మేము నాయన వచ్చినందుకే మీకు వందనాలు ప్రభువా. నీ దాస్తులను బహుగా దీవించు నాయన. ఇంకా అనేకమైన సువార్త కూడికల ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించే విధంగా ఈ కుటుంబాన్ని దీవించు నాయన తండ్రి. ఇవి చేస్తున్న ప్రతి హృదయమును పరిశోధించేవాడు కదా నాయన. ప్రతి హృదయము గుండె చప్పుడు నాయన ఇక్కడ ఇల్లు కట్టాలని భావిస్తుంది నాయన. నాయన ఇక్కడ నెరవేరబడునుగా చేస్తున్నామములో తండ్రి. ఏదైతే తండ్రి హృదయంలో నాయన మాలో లోన రాకముందుపే నువ్వు ఎరుగుదువు కదా నాయన తండ్రి. ప్రతి హృదయ చప్పుడుని సఫలపరిచేవాడివి ఫలించేవాడు కదా ప్రభువా. ఈ కుటుంబాన్ని 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా అబండెన్స్ తో దీవించు నాయన. ఈ కుటుంబానికి నాయన ఏ చీకటి కూడా ఈ కుటుంబాన్ని ముట్టనీయకుండా ఈ గ్రామంలోనే ఒక వెలుగు కలిగిన తండ్రి ఈ కుటుంబం ఉండులాగా ఈ సంఘం ఉండులాగా కృపని సహాయం దయచే. సమస్తము నీకే నాయన. నాయన తండ్రి ఇక్కడ నాయన ధన సహాయం మీరే చేయాలి తండ్రి. ఇక్కడ పర్మిషన్ సహాయం నువ్వు చేయాలి. పంచాయతీ నుంచి ఏ ఇబ్బందులు రాకుండా సహాయం దయచే ప్రభువా. నాయన ఏ గాలి వచ్చినా ఏ తుఫాను వచ్చినా ఏ సునామీ వచ్చినా ఏ భూకంపం వచ్చినా ఇక్కడ కట్టే ఇల్లు కదలకుండా ఉండాలని క్రీస్తు పునాది వేసిన కుటుంబంగా క్రీస్తు అనే బండ మీద కట్టే కుటుంబంగా ఈ యొక్క బిల్డింగ్ ని కట్టేలాగా కృపను సహాయం దయచే నాయన. నీకే మహిమ ప్రభువా. తలలు వంచిన ఇక్కడ బిడ్డలందరికీ ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు వచ్చును కాక అందరూ ఇల్లు కట్టును కాక. ఏ విశ్వాసులు ఏ ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరి దారులు తెరువు నాయన. వారి హృదయాలను తృప్తిపరచు ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన సొంత ఇంటిని దయచే ప్రభువా. అందరూ బిల్డింగ్లు కట్టేలాగా కృపని సహాయం దయచే నాయన. ఈ సంఘమే ఒక ఆశీర్వాదమైన సంఘముగా ఈ సంఘము నాయన ఒక ధనవంతుడి సంఘముగా మార్చు నాయన. ఇదిగో ఒక ధనము కలిగిన సంఘముగా ఉండేలాగా ఇక్కడ బడుగురనేవాడు